చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ ఒక విజయపత్రం లాంటిది రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు, రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, విద్యార్థులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత, అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించటం లేదు. మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఉచిత బస్సులో భాగంగా ఉచిత బస్సు పథకం కిందనే తీసుకుంటే సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకమైనా ఎప్పుడు అమలు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయినా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఈ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేస్తాము మేము అధికారంలోకి వచ్చి అని చెప్తే ఈ సందర్భంలో సూపర్ 6 లాంటిది చంద్రబాబు గారు ప్రతి సభలో ఊదరగొట్టిన సూపర్ 6 లాంటిది ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉండడం సహజం, భావ్యం కూడా. కానీ చంద్రబాబు గారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితమన్న పథకం కూడా 3వ సిలిండర్ ఇంతవరకు అయినట్టు లేదు. ఇలా ఏ పథకం తీసుకున్నా అరాకొరగా సాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యార్థులకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూటమి సర్కార్ సూపర్ 6లో భాగంగా వాగ్దానం చేసింది. మరి ఈరోజు చూస్తున్నాం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే దాంట్లో 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఎన్ని ఫేజ్లలో ఇస్తారో తెలియదు. అది కూడా పోయిన సంవత్సరం ఇయ్యనే లేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇయ్యరట, అది కూడా 13,000 ఇస్తారట. తల్లికి వందనం పథకం కింద మొదటి రోజే అనౌన్స్మెంట్ వచ్చిన మొదటి రోజే 20 లక్షల మంది విద్యార్థులకి మోసం చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి 15,000 ఇస్తామన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 15,000 రూపాయలు విద్యార్థులందరికీ ఏ 20 లక్షల విద్యార్థులకైతే మీరు ఎగ్గొట్టాలని చూస్తున్నారో అలాంటి ప్రయత్నాలు చేయకుండా మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని 15,000 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రైతు భరోసా అని ఇంకొక సూపర్ 6, దాంట్లో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. దాంట్లో మొదటి సంవత్సరం ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. అది కూడా 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంట, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట. కానీ రైతులు ఉన్నదేమో 93 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లో ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు, లేదా అసలు వ్యవసాయం చేయని వాళ్ళు ఉన్నారు. ఆ లెక్క తీసేస్తే ఈ లెక్క ప్రకారమే 79 లక్షల మంది రైతులను తేల్చారు. మరి తర్వాత 8 రకాలుగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ కేవలం 45 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసాని మీరు అమలు చేస్తామని చెప్తున్నారు. మిగతా 33 లక్షల రైతుల సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పథకమైనా అమలు చేస్తారు అని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేస్తే మీరు ఆ పథకాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారన్నది ప్రజల ఎక్స్పెక్టేషన్ అయినప్పుడు ఇలా అన్ని కత్తెరలు పెట్టడం భావ్యం కాదని కూటమి సర్కార్కి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 3,000 రూపాయలు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకైతే కనిపించడం లేదు. ఒక డిఎస్సి చేయడం తప్పితే అది కూడా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, అది కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు జాయిన్ కాలేదు. బట్ అది తప్పితే ప్రైవేట్ రంగంలోనైనా ఇంకో రంగంలోనైనా ఉద్యోగాలు కనిపించటం లేదు. 50 లక్షల మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు వస్తాయని, లేదా నిరుద్యోగ భృతి ఇస్తారని. కనీసం నిరుద్యోగ భృతి ఈసారైనా 2014లో మీరు అధికారంలోకి వచ్చే ముందు కూడా ఈ వాగ్దానం చేశారు నిరుద్యోగ భృతి ఇస్తామని. అప్పుడు నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. ఈ నిరుద్యోగ భృతి గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. సూపర్ 6లో ఇది భాగమే కాదన్నట్టుగా ఉన్నారు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి
ప్రతి నెల ఇస్తామని చెప్పారు. కనీసం సూపర్ 6లో ఇది భాగం కానట్టే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీని మీద చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళా శక్తి అని ఇంకొక పథకం చెప్పారు సూపర్ 6లో. ఆ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే ప్రతి సంవత్సరము 18 సంవత్సరాలు నిండిన మహిళకి 18,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఇస్తామన్నది మీ వాగ్దానం అయితే దాదాపు 2 కోట్ల మంది మహిళలు దీనికి అర్హులవుతారు. మరి వీటి సంగతి ఎందుకు మాట్లాడడం లేదు? ఇది చాలా హై బడ్జెట్ స్కీమ్. కనీసం నోరు విప్పి దీని మీద ఒక్కసారి కూడా కమెంట్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మహిళా శక్తిలో ప్రతి మహిళని ఒక మహాశక్తిగా తయారు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి ఎక్కడుంది ఆ మహిళా శక్తి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని. ఇక 3 సిలిండర్లు ఉచితం అన్నారు. దాంట్లో ఇంకా ఒక సిలిండర్ బ్యాలెన్స్ అట్లనే ఉన్నట్టుంది. మహిళలకి ఉచిత బస్సు అని 6వ పథకం. ఈ పథకం కింద 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరికీ లబ్ధి చేసిన వాళ్ళు అవుతారు. అంటే 30 లక్షల మంది మహిళలు మిమ్మల్ని రోజు మెచ్చుకుంటారు. ఇంత చిన్న పథకాన్ని అమలు చేయడానికి మీకు ఇన్ని నెలలు ఎందుకు పడుతుందో మాకు అర్థం కావటం లేదు. ఉచిత బస్సు పథకము ఒకవైపు తెలంగాణలోనైనా ఇంకోవైపు కర్ణాటకలోనైనా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే అమలు చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకంత కష్టమవుతుందో మాకైతే అర్థం కావటం లేదు. నెలకి 350 కోట్లు ఖర్చు అయ్యే పథకం అనుకుంటా. ఇంత చిన్న పథకం కూడా చంద్రబాబు గారు హుటాహుటిన చేయలేకపోయారు. అంటే ఇక మిగతా పథకాలు అమలు చేసే ఉద్దేశం ఏమటుకు ఉంది అని ప్రజలకు అనుమానం వస్తుంది. దయచేసి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తుంది. ఇవి కాకుండా సూపర్ 6లో కాని పథకాలు ఎన్నో ఉన్నాయి. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు. ఇవి కాకుండా అతి ముఖ్యమైనది పిల్లలకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతి సంవత్సరము. దాని గురించి కూడా మాట్లాడటం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము ఇస్తామంటే మీ జాబులు ఇచ్చే ఉద్దేశం లేనట్టే కదా మీరు క్యాలెండర్ ఇవ్వకపోతే. మరి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను. అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలో మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం. 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం 21,630 కోట్లు సంవత్సరానికి. మేము ఇప్పటికి ఇచ్చింది 34,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. వ్యత్యాసం 12,370 కోట్లు. అంటే బటన్ నొక్కుతున్నా సమీక్షం ఇవ్వడాలని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి. ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. కడాన ఏ పరిస్థితికి వచ్చామంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రొహిబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని, హాస్పిటల్స్ని ఇవి తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. నెలవారీగా జీతాలు ఇవ్వాల, పెన్షన్లు ఇవ్వాల. రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో
టెన్షన్లో బతికిన పరిస్థితి. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం 94 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 94 కూడా డీఫంక్ట్ చేసిన ఘనత. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికొచ్చాయి, అస్తవ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం 204 పెట్టాం. 2 కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. 4 కోట్ల భోజనాలు. 21 టెంపుల్స్లో అన్నప్రసాదం ఉచితంగా పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం. ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు. అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను, వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టుని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 8,50,000 మందికి ఉద్యోగాలు, ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ తో వర్కౌట్ చేస్తున్నారు. అదే మరిగా వారికి నిరుద్యోగ భృతి కూడా, అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుపోవాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని P4కి లింక్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం. ఇంకా పేదరికం ఉంది, పేదరికంలో నిరుపేదలున్నారు. అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. ఫస్ట్ ఫేజ్ 0 పావర్టీ, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు. అందులో భాగంగా ఆడబిడ్డ అనేది P4కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం. అల్టిమేట్గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క, అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి రెండు ప్యారలల్గా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసుల మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి, నేను ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు, చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఇబ్బందులున్నాయి, ఆ రోజు కూడా చెప్పా. కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం. కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి, డ్రగ్స్, అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు. అది అతనికి ఒక అబ్సెషన్, అంతే, పిచ్చిపడుతుంది. అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి, వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడతా. ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం. కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం.
ఇది తొలి అడుగు మాత్రమే.